ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అన్న నినాదంతో అందుకు తగ్గట్టుగా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం విశాఖ జిల్లా భీమిలిలో పూరించారు. అదే క్రమంలో ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో మరో సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు రానున్న సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు సర్వం సన్నద్దమైంది. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభ ప్రాంగణం, 8 ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్దం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సభ సిద్దం. బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే మధ్యాహ్నం 2:40 ప్రాంతంలో తాడపల్లి నివాసం నుంచి సీఎం సభకు బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో క్యాడర్ నుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం తాడపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. నిన్న వైసీపీ 6 జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ సభకు హాజరయ్యే నేతల విషయంలో ఆసక్తి నెలకొంది. 6 జాబితాతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ ఇచ్చారు సీఎం జగన్. మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా జడ్పీటీసీ స్వర్ణాల తిరుపతిరావును నియమించారు. ఈ నేపథ్యంలో సభకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉంటారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే తీరుతో అక్కడి పార్టీ నేతలో గందరగోళం నెలకొంది. అయితే మైలవరం క్యాడర్ను తీసుకెళ్లే ఏర్పాట్లను ఎంపీ కేశినేని నాని చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, నిన్న వైసీపీకి సంబంధించినటువంటి 6వ విడత లిస్టును విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 మంది అభ్యర్థులతో ఈ 6వ విడత లిస్టును విడుదల చేశారు. మొత్తం ఇప్పటికే 16 లోక్సభ, 63 శాసనసభలకు సంబంధించినటువంటి సమన్వయకర్తల్ని నియమించడంతో పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి సంబంధించి ఇప్పుడు మరికొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఏలూరుకి సంబంధించినటువంటి రెండో సిద్ధం సభకు సంబంధించి రెండో సభను ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 110 ఎకరాల ప్రాంగణంలో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 స్థానాలు లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఏలూరులో సిద్ధం పేరుతో కూడా రెండో సభను అయితే ఏర్పాటు చేయనున్నారు. మొదటి సభ భీమిలి వేదికగా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో సభ కూడా మొత్తం ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలకు సంబంధించి 50 నియోజకవర్గాల నుంచి మొత్తం ఈ సభలో కార్యకర్తలకు కానీ అదే విధంగా కూడా అభిమానులు, ప్రజలు పాల్గొనేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరికి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సభకు సంబంధించినటువంటి అంశంలో ఏర్పాట్లు అయితే అట్టహాసంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ప్రకటించినటువంటి లిస్టులో మైలవరానికి సంబంధించినటువంటి అంశంలో వసంత కృష్ణ ప్రసాద్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానం లేనటువంటి నేపథ్యంలో ఆయన ఈ సభకు హాజరవరా అనే దానిపైన కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనేక సార్లు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సంబంధించి కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన పార్టీ కూడా మారేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా అనేక సార్లు కూడా చర్చలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు అయితే ఆయన పార్టీ అయితే మారినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయనకి ఇంకా సీటు కూడా కన్ఫర్మేషన్ లేనటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఆయన ఏమన్నా స్టెప్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద నేతగా ఉన్నటువంటి ఆయన ఈ సభకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఆయన హాజరవకపోతే మిగిలినటువంటి నేతలు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే
ప్రస్తుతం జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఎక్కువ సీట్లు సాధించేది ఉభయ గోదావరి జిల్లాలో అనే విధంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ధీటుగా ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి ఓటర్లను కానీ నాయకులను కానీ ఉద్దేశించి ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఇటైతే పెద్ద ఎత్తున అయితే చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సాయి, ఇప్పటి వరకు రిలీజ్ అయిన 6 జాబితాలో కలిపి మొత్తం 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ గల్లంతైంది. కాబట్టి మరి రాబోయే ఎలక్షన్ లో ఈ ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? అదే ప్రధానంగా అయితే మాత్రం స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి సీట్ లేనటువంటి నేపథ్యంలో వాళ్ళైతే తీవ్ర అసంతృప్తులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది వేరే పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది పార్టీలో ఉండి తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో కూడా ఉభయ గోదావరికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మిగిలినటువంటి సీట్లు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు రానటువంటి వాళ్ళు మాత్రం ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే మార్పులు చేర్పులు చేసిన వాటిలో కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూకుడుగా ఈ సభలకి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మాత్రం సభను సక్సెస్ చేయాలనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే సీట్ల ప్రకటనలు, కొంతమంది అసంతృప్తులు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేస్తారనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సభ అయితే సక్సెస్ చేస్తారు. కానీ రానున్న రోజుల్లో వాళ్ళకి సంబంధించి అసంతృప్తిని పోగొట్టేటటువంటి ప్రయత్నంలో వైసీపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం మారుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కంపల్సరీగా దూకుడుగా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలు అయితే దూకుడుగా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలు కూడా అక్కడ వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. వాటికి కూడా మార్పులు ఏమైనా చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఈ 80 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయితే కంపల్సరీగా సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారం అయితే ప్రస్తుతానికి అదే విధంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ప్రకటించినటువంటి ప్రతి ఎంపీ అభ్యర్థి కూడా కొత్త వారినే ప్రకటించడం అనేది కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చర్చకైతే జారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రకటించే ఎంపీ అభ్యర్థులు కూడా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే దానిపైన మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అన్న నినాదంతో అందుకు తగ్గట్టుగా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం విశాఖ జిల్లా భీమిలిలో పూరించారు. అదే క్రమంలో ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో మరో సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు రానున్న సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు సర్వం సన్నద్దమైంది. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, 8 ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్దం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం. బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక మధ్యాహ్నం 2:40 ప్రాంతంలో తాడపల్లి నివాసం నుంచి సీఎం సభకు బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో క్యాడర్ ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం తాడపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. నిన్న వైసీపీ 6వ జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ సభకు హాజరయ్యే నేతల విషయంలో ఆసక్తి నెలకొంది. 6వ జాబితాతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ ఇచ్చారు సీఎం జగన్.
మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ స్వర్ణాల తిరుపతిరావును నియమించారు. ఈ నేపథ్యంలో సభకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దూరంగా ఉంటారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే తీరుతో అక్కడి పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. అయితే మైలవరం క్యాడర్ను తీసుకెళ్లే ఏర్పాట్లను ఎంపీ కేశినేని నాని చూస్తున్నారు.